వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈ మాడ్యూల్లో మనం సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం కొనసాగిద్దాం. దీనివల్ల స్మార్ట్ వేలో మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయటం వల్ల కోర్ ఏరియాస్ ఏంటి, దాంతోపాటు ఎక్కువ మార్క్స్ని సాధించడానికి ఎలాంటి ప్రిపరేషన్ మనం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇది ఈ మాడ్యూల్ యొక్క సారాంశం. ఒకసారి మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసినట్టయితే మొత్తం 2 పేపర్లుగా ఉన్నది. ఒక పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 4 కోర్స్ జిఎస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. 4 సబ్జెక్టుల నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 ఎంసీక్యూస్ అడుగుతారు. 120 క్వశ్చన్స్ అవుతాయి. 120 మినిట్స్, 120 మార్క్స్. పేపర్ 2లో మనకి 2 భాగాలుగా విభజించారు. పార్ట్ ఏ 60 మార్క్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ సెక్రటరేట్ ఎబిలిటీస్, తర్వాత లేదా సైకలాజికల్ ఎబిలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్. బి వచ్చేసి 60 మార్క్స్. బిని 2 పార్ట్స్గా చేశారు. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ 30 మార్క్స్. ఇలా మనకి డివైడ్ చేయడం జరిగింది. అయితే ఒక్కొక్క సెక్షన్ని చూస్తూ వెళ్దాం. వాటిలో ఇంపార్టెంట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ముందు ఫస్ట్ పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటే ఫస్ట్ సబ్జెక్ట్ అయినటువంటి హిస్టరీ అండ్ కల్చర్ గురించి చూద్దాం. అంటే హిస్టరీ అండ్ కల్చర్ నుంచి మొత్తం 30 ఎంసీక్యూస్ వస్తాయి. అయితే సిలబస్లో మనకి 6 కాలమ్స్ ఇచ్చారండి. 1 to 6 ఇచ్చారు. ఈ 1 to 6లో ఫస్ట్ 3 వచ్చేసి యాన్సెంట్ అండ్ మిడివల్, సెకండ్ 3 వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే యాన్సెంట్ అండ్ మిడివల్ చదివితే మీకు 15 ఎంసీక్యూస్ వస్తాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి 15 రావడానికి అవకాశం ఉంది, యాజ్ పర్ సిలబస్ని మనం మార్క్స్గా డివైడ్ చేసినట్టయితే. కానీ ఓవరాల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీటన్నిటిలో కల్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి మనకి ఎక్కువగా వస్తాయండి. అంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ 4th స్టేట్మెంట్ నుంచి దగ్గర చూస్తే మనం 1600 నుంచి 1947 అండ్ ప్రజెంట్ వరకు కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అవుతుంది. ఈ 3 కాలమ్స్ కూడా 1600 నుంచి 1947 అండ్ ప్రజెంట్ వరకు ఉంటుందన్నమాట. ముఖ్యంగా 1600 నుంచి 1947 వరకు ఉంటుంది. అంటే ఈ పార్ట్ని మనం ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే ఈ 30 మార్క్స్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అండ్ ఎబోవ్ని మనం సంపాదించగలుగుతాం. ఇది కంక్లూజన్. యాన్సెంట్ అండ్ మిడివల్లో కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం కూడా ఒక టాపిక్గా ఇచ్చారు. అంటే ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం, ఈ కల్చరల్ హిస్టరీ ఏదైతే ఉందో ఇది ఒక పాయింట్గా ఇచ్చారు. సో ఇదంతా సింపుల్గా ఎక్కువగా మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈజీగా చదవగలుగుతాం. అది ఒక పాయింట్. తర్వాత కింగ్డమ్స్కి వచ్చేసరికి మనకి మగధ నుంచి మొదలవుతుంది గుప్తా ఎరా వరకు కూడా. సో ఇది కూడా యాన్సెంట్ అండ్ మిడివల్ పార్ట్లో, యాన్సెంట్ పార్ట్లో కనుక మనం చూసుకున్నట్టయితే సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ కింగ్డమ్స్ కానీ యాన్సెంట్ హిస్టరీలో కానీ మనం మేజర్గా కింగ్డమ్స్ వచ్చినప్పుడు ఆ కింగ్డమ్ యొక్క సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, రిలీజియస్ అవేర్నెసెస్ ఎలా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆ రాజ్యంలో ఆర్కిటెక్చర్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏమైనా ఉన్నాయా, ఈ అంశాలని ముఖ్యంగా ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని చేయాలి. అంటే ఆర్ట్ అండ్ కల్చర్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి యాన్సెంట్ అండ్ మిడివల్లో. దాంతో మీకు దాదాపుగా అంటే ఈ 30 మార్క్స్ని మనం 15 మార్క్స్ పక్కన తీస్తే ఈ 15లో కూడా ఆర్ట్ అండ్ కల్చర్ మీద డిపెండ్ అయ్యి మనకి ఎక్కువ ఎంసీక్యూస్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. నేను మొత్తం హిస్టరీలో మీకు చెప్పేది ఏంటంటే మోడర్న్ హిస్టరీ అనేది ఎక్కువ ఫోకస్ చేయాలి. సెకండ్ పాయింట్, యాన్సెంట్ అండ్ మిడివల్ అనేది 15 మార్క్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, వీటితో పాటుగా కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో యాన్సెంట్ అండ్ మిడివల్ హిస్టరీలో వాటిల్లో ఆ కింగ్డమ్కి సంబంధించినటువంటి సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అప్పుడు రిలీజియస్ అవేర్నెస్ ఎలా ఉంది, ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉన్నాయి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇది హిస్టరీ అండ్ కల్చరల్ పార్ట్కి సంబంధించి. మనకి హెడ్డింగ్లో కూడా హిస్టరీ అండ్ కల్చర్ని ఎక్కువగా ఫోకస్ చేశారు కాబట్టి ప్రతి దాంట్లో కూడా సాంస్కృతిక పరమైనటువంటి విషయాలు ఏమున్నాయో మనం డిగ్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పేపర్ 1లో హిస్టరీ అండ్ కల్చర్ గురించి చూసాం. నెక్స్ట్ రెండవది వచ్చేసి కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇక్కడే ఇచ్చారండి. కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఎవల్యూషన్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ప్రియామబుల్ ప్రైవేసీకి ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఏం చెప్తున్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ
ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏంటి, రాజ్యాంగ సవరణలు ఏంటి, సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ని మనం కదిలించకూడదు, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీలో. ఇంకా కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, పార్లమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, స్టేట్ లెజిస్లేచర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫెడరల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అనేది స్టేట్కి తర్వాత సెంటర్కి మధ్యలో ఎలా ఉన్నాయి, పవర్స్ ప్రివిలేజెస్ ఎలా ఉన్నాయి, ఛాలెంజెస్ ఏంటి, తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం ఏంటి, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్స్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందండి. తర్వాత సోషల్ జస్టిస్ అన్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నారు. సో తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి సంబంధించి కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్కి సంబంధించి మనకు ఫస్ట్ 3 స్టేట్మెంట్స్లో కవర్ అవుతాయి. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా మనం చూస్తే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ గురించి చదవాలి. అంటే ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. కాన్స్టిట్యూషనల్ అథారిటీసు, ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ పవర్సు, ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీసు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషను. ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఇచ్చారో వాటిని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అర్థం అనమాట. తర్వాత దీన్ని గవర్నెన్స్కి మీరు ఎలా అప్లై చేస్తారు, ఈ 3 స్టేట్మెంట్ కూడా మనకి. సో తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గవర్నెన్స్, స్టాచ్యురీ, రెగ్యులేటరీ అండ్ క్వాషీ జ్యుడిషియల్ బాడీస్, ఈ 4 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్ మనకు కనిపిస్తాయి. సో అంటే ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్, అంటే ముఖ్యంగా పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అనేది ఫస్ట్ 4 టాపిక్స్లో ఉంది. మొత్తం 30 మార్క్స్గా మనం దీన్ని తీసుకున్నట్టయితే ఈ 30 మార్క్స్ని మనం 4 స్టేట్మెంట్స్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి ఉన్నాయి. తర్వాత ఇంకొక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఏమో సోషల్ జస్టిస్, అంటే రైట్ ఇష్యూస్ గురించి, హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఎస్సీ ఎస్టీ రైట్స్, చైల్డ్ రైట్స్, మానవ హక్కులు, తర్వాత మహిళా హక్కులు, తర్వాత ఎస్సీ ఎస్టీ వెనకబడిన వర్గాల వారి హక్కులు, చిన్నపిల్లల యొక్క హక్కులు, ఇవన్నీ కూడా అంటే రైట్ ఇష్యూస్ అంటే హ్యూమన్ రైట్స్ అండి, ముఖ్యంగా మానవ హక్కులు. ఈ మానవ హక్కుల్లో అందరికీ కూడా రైట్ టు స్పీచ్, రైట్ టు కండక్ట్, రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21 ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రైట్స్ గురించి మాట్లాడారు. 5th ఇండివిజువల్ టాపిక్స్ అనమాట. ఇది సోషల్ జస్టిస్ కిందకు వస్తుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా ఫారెన్ పాలసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదర్ కంట్రీస్తో మన అంతర్జాతీయ అంశాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయి, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అంటే సపోజ్ మనం చూస్తూ ఉంటాం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కానీ, అవునండి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, రీసెంట్గా మనం చూసేటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి బాడీస్ అన్నింటినీ కూడా మనం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా, ఏజెన్సీస్ని. సో ఇంటర్పోల్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇంటర్పోల్ గురించి. ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో అంతర్జాతీయ అంటే వేరే దేశాలకు సంబంధించి అంతర్జాతీయంగా మనం ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం, అంతర్జాతీయంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాం అనేది సో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో వీటిని మనం ఫోకస్ చేయాలి. అంటే ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ స్టాండర్డ్ సబ్జెక్ట్లో మనకి ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్తో పాటుగా కరెంట్ అనేది ఎప్పుడు అటాచ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎంసీక్యూస్ అనేది కరెంట్ రీసెంట్గా వచ్చిన టాపిక్స్ని ముడిపడి ఉంటుంది, అది మనం ఇప్పుడు గమనిస్తూ ఉండాలన్నమాట. మొత్తం 6 స్టేట్మెంట్స్ని మనం గమనిస్తే ఒక్కొక్క దాని నుంచి 5 ఎంసీక్యూస్ అడిగినా కానీ లాస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ 10 మార్క్స్ మీరు పక్కన పెట్టినా మిగతా 20 మార్క్స్ అనేది స్టాండర్డ్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. సో ఇది ఒక బ్రాడ్ ఎవల్యూషన్. సో సింపుల్గా నెక్స్ట్ సి కాలం ఏంటో చూద్దాం. జియోగ్రఫీ. సో జియోగ్రఫీ అంటే మొత్తం మనకి ఇప్పుడు హిస్టరీ చూసాం, పాలిటీ చూసాం, ఇప్పుడు జియోగ్రఫీ చూద్దాం. జియోగ్రఫీలో మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. అప్రాక్సిమేట్గా మనకి ఫిజికల్ జియోగ్రఫీ నుంచి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓల్డ్ ఇండియన్ జియోగ్రఫీ కూడా ఇక్కడ మనకు కలుస్తాయి. దీంట్లో ముఖ్యంగా ప్లేట్ టెక్టానిక్స్ మీద ఇదంతా డిపెండ్ అయి ఉంటుందండి. ఎర్త్ కేక్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, తర్వాత డిజాస్టర్స్ కానీ, లేకపోతే వాల్కనోస్ కానీ, ఇవన్నీ కూడా. తర్వాత మాన్సూన్ ప్యాటర్న్, ఇండియన్ మాన్సూన్ ప్యాటర్ను, క్లైమేట్ చేంజ్, తర్వాత వెజిటేషను, పార్క్స్ అండ్ శాంక్చురీసు, మేజర్ సాయిల్ టైప్స్, రాక్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ కూడా ఫిజికల్ జియోగ్రఫీ కిందకి వస్తాయి. ఫిజికల్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. జనరల్ జియోగ్రఫీ ఏంటంటే ఎర్త్ గురించి, తర్వాత ఎర్త్ స్ట్రక్చర్ ఏంటి, ఎర్త్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ ఎలా ఉంది, అంటే ఇది ప్లేట్ టెక్టానిక్స్లో కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. క్లైమేట్ ఎలా ఉంది, ఫారెస్ట్ ఎలా ఉన్నాయి, అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది, ఓషన్స్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్, హైడ్రాలజికల్ డిజాస్టర్స్,
మెరైన్ అండ్ కాంటినెంటల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా జనరల్ జాగ్రఫీ కిందకి వస్తాయి. సోషల్ జాగ్రఫీ అండ్ ఎకనామికల్ జాగ్రఫీ, ఇలా 4 పార్ట్స్గా ఇచ్చారండి. మనకు ఎక్కువగా ముఖ్యంగా ప్లేట్ టెక్టానిక్స్ థియరీ తెలుసుకొని ఫిజికల్ జియోగ్రఫీని కనుక తెలుసుకుంటే అవి మొత్తంతోనే మిగతావన్నీ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి సో జియోగ్రఫీలో ఇలా మనం కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా మీరు చూడండి. నెక్స్ట్ 30 మార్క్స్, లాస్ట్ 30 మార్క్స్ వచ్చేసి అంటే ఈ 4 పార్ట్స్లో సో మనం ఇప్పుడు హిస్టరీ గురించి, పాలిటీ గురించి, జియోగ్రఫీ గురించి చూసాం. పాలిటీ గురించి ఇక్కడ ఎకానమీ గురించి చూద్దాం. ఎకానమీ విషయానికి వస్తే అండి సింపుల్గా మీరు ఎకానమీ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ మనకి 5 స్టేట్మెంట్స్ ఇచ్చారండి ఎకానమీ నుంచి. అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ నుంచి 6 మార్క్స్ ఇవ్వచ్చు. అంటే ఇలానే ఇవ్వాలని లేదు, అప్రాక్సిమేట్గా సో ఇలా స్ట్రక్చర్ వాళ్ళు చూసుకున్న స్ట్రక్చర్ని బట్టి మనం అర్థం చేసుకొని ఒకవేళ డ్రా చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఒకదాని నుంచి ఎక్కువ, ఒకదాని నుంచి తక్కువ కూడా అడగవచ్చు. వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఎక్కడి నుంచి అయినా ఎక్కువ అడగవచ్చు, ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు, అసలు అడగకపోవచ్చు, ఇలా కూడా ఉంటుంది. కానీ మనం ఒక లేమ్యాన్ టర్మ్స్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కొనసాగిస్తే 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు అంటే 30 మార్క్స్ అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ నుంచి 6 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఈ 5 స్టేట్మెంట్స్లో కూడా 4 స్టేట్మెంట్స్ మనకి ఇండియన్ ఎకానమీ గురించే ఇచ్చారు. ఓన్లీ ఒక స్టేట్మెంట్, 5th స్టేట్మెంట్ మాత్రమే ఏపీ ఎకానమీ ఇచ్చారు. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని కూడా ఇక్కడ కలిపారండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇక్కడ కలిపారు. ఎందుకంటే ఎకానమీకి సంబంధించిన విషయం కాబట్టి ఎకనామికల్ ఇష్యూస్ అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణని ఎట్లా పంచారు, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి కదా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు, సో వాటికి కారణం ఏంటి, ఆ విషయాలను విశ్లేషించడం కోసం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఎకానమీలో కలిపి ఇవ్వటం జరిగింది సిలబస్లో. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక టాపిక్ ఏపీ గురించి, ఏపీ ఎకానమీ గురించి ఇస్తే దాంట్లోనే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని కూడా ఎకానమీతో అడ్జస్ట్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ. సో ఏపీ స్కీమ్స్ కానీ, ఏపీ ఎకనామికల్ స్టేటస్ కానీ, ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్. సో అయితే మిగతా 4 స్టేట్మెంట్స్ని కనుక మనం గమనించినట్టయితే ఈ 4 స్టేట్మెంట్స్లో ఇండియన్ ఎకానమీ గురించి బేసిక్ డీటెయిల్స్ అంటే ఇంట్రడక్షను, తర్వాత నేషనల్ ఇన్కమ్ గురించి అడిగారండి, జాతీయ ఆదాయం దాని క్యాలిక్యులేషన్స్, తర్వాత ఇండియాలో అగ్రికల్చర్ పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రీసెంట్గా అమలైంది. సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా మనం బ్యాంకింగ్ టాపిక్తో పాటుగా సో బడ్జెటింగ్, ఈ రెండు కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్, బడ్జెట్ బ్యాంకింగ్ టాపిక్. సో ఇవి ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ బడ్జెట్, ఇవి రెండు చదివితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్, ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. పబ్లిక్ డెట్ రేషియో ఎంత ఉండింది, ఇదంతా కూడా. ఇండియన్ అగ్రికల్చర్లోనే మనం అగ్రికల్చర్ పాలసీస్ అన్నింటినీ కూడా చూస్తాం. సో దీంట్లో స్టాండర్డ్ కన్నా కూడా అండి మార్జినల్ మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. ఇదన్నీ చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. సో ఎనీవే అండి, బేసిక్ ఎకానమీ గురించి తెలుసుకోవాలి, నేషనల్ ఇన్కమ్ గురించి తెలుసుకోవాలి, భారతదేశ వ్యవసాయం గురించి, ఇండియన్ అగ్రికల్చర్ గురించి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ గురించి చూసుకోవాలి. సో ఇది ఎకానమీ బ్రాడ్ పర్స్పెక్టివ్, మీరు ఏం ఫోకస్ చేయాలి ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ మనం సెకండ్ పేపర్కి వస్తే అండి, సెకండ్ పేపర్లో మనకి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది మనందరికీ తెలుసు. సెకండ్ పేపర్లో మనం గమనించినట్టయితే 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ అన్నారు. మొత్తం 17 స్టేట్మెంట్లు ఇస్తే దాంట్లో 2 స్టేట్మెంట్స్ మాత్రమే సెక్రటరియట్ ఎబిలిటీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఆర్ సైకలాజికల్ ఎబిలిటీస్. అంటే అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఎలా మనం ఫాలో అవుతామో దీంట్లో ఉంటుందండి. సో ఈ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మిగతా 15 or 16 స్టేట్మెంట్స్ కూడా మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇది మీకు ప్రీవియస్ ఇయర్ సివిల్ సర్వీస్ ఎంసీక్యూస్ని చేసినా కానీ మీకు కవర్ అవుతుంది. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్స్ చేసినా మీకు కవర్ అవుతుంది. లేదా సాధారణంగా మీకు బ్యాంకింగ్ లెవెల్ కన్నా కూడా తక్కువ ఇస్తారు, అంతకన్నా ఎక్కువైతే ఎవరు జస్ట్ మీకు. సో ఎందుకంటే అండి సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి సో ఇక్కడ మీకు జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది చాలా కాంప్లికేటెడ్గా అయితే అడగరు, ఒక యావరేజ్ లెవెల్లో అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీతో పాటు ఇంకొక అంటే 36 మొత్తం 120 మార్క్స్ కదండి. 120 మార్క్స్లో 60 మార్క్స్ మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇంకొక 60 మార్క్స్లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, రెండోది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ గురించి చెప్పేదే ఉందండి. ఓవరాల్ ప్రతి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మొత్తాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీని మనం బ్రాడ్గా క్లాసిఫై చేసినట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీని సో మొత్తంగా మనకి దాదాపుగా ఇక్కడ సో 1, 2, 3, 4, 5 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు.
5 స్టేట్మెంట్స్లో డే టు డే లైఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెంట్గా భారతదేశం దాన్ని అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో డే టు డే లైఫ్ సంబంధించి అవి ఫస్ట్ దాంట్లో ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది, సో అసలు దాని అప్లికేషన్స్ ఎలా ఉపయోగిస్తున్నారు, స్పేస్ పాలసీస్ ఏమున్నాయి ఇండియాలో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని అంటే డెవలప్ చేయడానికి ఎలాంటి పాలసీస్ని కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది, సో ఇవన్నీ కూడా ఫస్ట్ దాంట్లో వస్తాయండి. సెకండ్ దాంట్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి. సో అంటే సమాచార వ్యవస్థని భారతదేశం యొక్క ప్రభుత్వ పరిపాలనలో మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది కోర్ పాయింట్ ఇక్కడ. సో అందుకని ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీస్ గురించి అడుగుతారండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీకు ఎనర్జీ రిక్వైర్మెంట్, ఎనర్జీ అండి. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీస్ ఏంటి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఏంటి, గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీస్ని అంటే గ్రీన్ ఎనర్జీస్ని, అంటే కన్వెన్షనల్ ఎనర్జీస్ని, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ని, అంటే పర్యావరణం పాడవకోకుండా శుద్ధ ఇంధనాలను ఎలా ప్రమోట్ చేస్తుంది, వాటి పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి. సో మనం చూస్తామండి. సో 20% ఇథనాల్ని బ్లెండ్ చేయాలని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఫేమ్ స్కీమ్ ఉంది. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది, సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి. సో ఇట్లా రెన్యూబుల్ ఎనర్జీస్, పర్యావరణానికి హితమైనటువంటి పవర్ని సప్లై చేసేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో రెన్యూబుల్ ఎనర్జీస్ అనేది పునరుత్పాదక ఇంధనాలు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండి. పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధికి సంబంధించిన పూర్తి అంశాలు మొత్తాన్ని కూడా ఇక్కడ కవర్ చేశారు. అంటే మొత్తానికి మనకి 5 స్టేట్మెంట్స్ ఉంటే 30 మార్క్స్, అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ నుంచి 6 మార్క్స్ వేసుకున్నా కానీ మీకు, సో అంటే ఇక్కడ ప్రతి స్టేట్మెంట్ 6 మార్క్స్ వేసుకున్నా కానీ సరిపోతుంది, 30 మార్క్స్. సో ఇదండి, అంటే ఎలాబరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటే చదువుకుంటూ కూర్చుంటే సరిపోదు. సో ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో లాస్ట్ స్టేట్మెంట్ కరెంట్ అఫైర్స్ అండి, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళు మీరు ఎటువంటి వరీ చెందాల్సిన అవసరం లేదండి. సో మనకి క్లాసెస్ అనేవి దాదాపుగా మేజర్ కోర్ పాయింట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ఇచ్చేసాము. ఏదైతే ఇంకొంచెం చిన్న చిన్నవి ప్రతి సబ్జెక్ట్ని కూడా చూసి నేను ఏవైతే మనకి చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయ్యావో అవన్నీ కూడా కవర్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తాను, డోంట్ వరీ. సో మీకు స్మార్ట్ వేలో కోర్సును అందించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఎవరైనా కానీ గ్రూప్ 1 కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటే ఎస్విఆర్ అకాడమీలో ఎలా పర్చేజ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. అలా అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసి దాన్ని కొనవచ్చు. సో దాంతోపాటుగా ఎస్విఆర్ అకాడమీలో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. బైలింగ్వలే ఉంటుంది సబ్జెక్ట్ అనేది, డోంట్ వరీ, ఎవరైనా అర్థం చేసుకునే విధంగానే ఉంటుంది. సెకండ్ పాయింట్, స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ అనేది ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు మీకు పూర్తిగా మేము షెడ్యూల్ అనౌన్స్ చేస్తాం. మేము షెడ్యూల్ అనౌన్స్ చేసే వరకు ఆగండి, ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేయొద్దు. సింపుల్గా టెస్ట్ సిరీస్ గురించి, టెస్ట్ సిరీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మేము కండక్ట్ చేస్తాం, మేమే షెడ్యూల్ని అనౌన్స్ చేస్తాం. అప్పుడు అనౌన్స్ చేసిన దాకా మీరు ఆగండి. సో అప్పటి వరకు కూడా ముఖ్యంగా మీరు సిలబస్ని ఫాస్ట్గా కవర్ చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించండి. సో ఎనీవే అండి, ఇక్కడతో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు మీరు ఎలా కోర్స్ని పర్చేజ్ చేయాలో నేను చూపిస్తాను. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 1 కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో చూద్దాం. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్లోనే ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ వస్తుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ స్టూడెంట్ అయితే లాగిన్ అవ్వచ్చు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కిందకి మీరు స్క్రోల్ చేసినట్టయితే ఎస్విఆర్ అకాడమీలో ఏ కోర్సెస్ ఉన్నాయో కనిపిస్తుంది. ఆ కోర్స్ని మీరు బై ఆప్షన్ కనిపిస్తుంది కింద. సింపుల్గా ఆ కోర్స్ మీద బై నౌని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ని ఇక్కడ క్యాప్చర్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఏం చేస్తారంటే మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ నేమ్ అడిగిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. దానికి మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్సు. నేను ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1 కావాలనుకుంటున్నాను. గ్రూప్ 1 కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత
మీరు ఆల్రెడీ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ మీరు ఉన్నదాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. సో అందుకని అక్కడ ఎంటర్ చేసుకోండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని సైన్ ఇన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుంది, మీ యూజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ కోర్స్ కొనాలనుకుంటున్నారో అక్కడ యాడ్ బటన్ ఉంటుంది, దాన్ని యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని పేమెంట్ చేయమని అడుగుతుంది అనమాట. సింపుల్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి గ్రూప్ 1 కోర్స్ని మీరు పర్చేజ్ చేయొచ్చు, లేదా అదర్ ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సింపుల్గా మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయొచ్చు, లేదా మోర్ పేమెంట్ ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే క్రెడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, తర్వాత వ్యాలెట్స్, తర్వాత నెఫ్ట్, ఇలా ఏ ఆప్షన్ నుంచైనా మీరు ఈజీగా పే చేయొచ్చు. సింపుల్గా మీరు క్యూఆర్ కోడ్ని ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి కానీ స్కాన్ చేసి మనీని పే చేయొచ్చు అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు 7801086536 నెంబర్కి కాల్ చేస్తే చాలా డీటెయిల్డ్గా మీకు గైడెన్స్తో పాటుగా ఎలా కోర్సుని పర్చేజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తారు. అయిపోయిన తర్వాత మీకు సింపుల్గా కోర్స్ ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్టయితే కోర్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని మేము ప్రాక్టికల్గా చూసినట్టయితే హిస్టరీ ఎలా అయితే మీకు సిలబస్లో ఉంటుందో అలా అరేంజ్ చేయడం జరుగుతుంది. పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎన్వైరన్మెంట్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ కూడా చూడండి. ఇప్పుడు అక్టోబర్ వరకు కూడా ప్రజెంట్ అప్లోడ్ అయి ఉన్నాయి. దాంతోపాటు కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకనామిక్స్ కూడా నేను చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎకానమీ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడం కోసం. తర్వాత స్కీమ్స్ కాలమ్స్, సో ఇదన్నీ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను కంటిన్యూ చేయలేదు దీన్ని. సో అసలు గ్రూప్ 1కి సంబంధించి ప్రిపరేషన్, సజెషన్స్, తర్వాత గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళు ఏపీ హిస్టరీ కూడా కావాలి, వాళ్ళకి ఏపీ హిస్టరీ గ్రూప్ 2లో ఉంటుంది కాబట్టి సో ఏపీ హిస్టరీని ముందే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2 తీసుకోకుండా. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత ఏపీకి సంబంధించిన ఏపీ ఎకానమీ, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, తర్వాత ఇండియన్ ఎకనామిక్ సర్వే బడ్జెట్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ డిస్కషను. ఎడిటోరియల్స్ ఇప్పటివరకు ఆపటం జరిగింది, ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత వన్స్ మళ్ళీ ఎడిటోరియల్ డిస్కషన్ అనేది కంటిన్యూ అవుతుంది. మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ, తర్వాత కంప్లీట్గా గ్రూప్ 1కి సంబంధించిన గైడెన్స్, ఇవన్నీ కూడా గ్రూప్ 1 కోర్సులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.